స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుతున్నందుకై, ఆత్మీయ జీవితంలో బలపడుతున్నందుకై, విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నందుకై, దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు అనుభవిస్తున్నామని మాకు తెలియజేసినందుకై దేవదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇలాగే మీరందరూ ప్రార్థనలో, విశ్వాసంలో పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలవాలని మీ అందరి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నిజముగా భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు, అలాగే జంతువులను కలుగచేసిన దేవుడు, ఆకాశ పక్షులను, అడవి మృగములను కలుగచేసిన దేవుడు, వర్షాన్ని కురిపించే దేవుడు, మంచును కురిపించే దేవుడు, వడగండ్లను కురిపించే దేవుడు, అన్నిటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చాలాసార్లు వర్షం లేదని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. భక్తుడైనటువంటి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వర్షం కురవకూడదంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ప్రియులారా, మరలా వర్షం రావాలని ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. భక్తుడైనటువంటి దైవజనుడైన ఏలియా ప్రార్థించగా దేవుడు ఈ ఘనకార్యం చేసినట్లు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి నిశ్చయముగా చాలినంత వర్షాన్ని భూమి మీద కుమ్మరించి భూమి పంటను దేవుడు ఆశీర్వదించి మనకు రాబడి వచ్చినట్లుగా దేవుడు దీవించబోతూ ఉన్నాయంట. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నీ గింజలకు కావలసినటువంటి, లేక నీ విత్తనమునకు, నీ పొలమునకు, నీ సమస్త పరిస్థితులకు కావలసినటువంటి వర్షాన్ని దేవుడే కురిపిస్తూ ఉన్నాడు. అలాగే భూమి రాబడి అయినటువంటి ఆహార ద్రవ్యం ఇచ్చినంట. భూమి రాబడిచ్చి ఆహారాన్ని అనుగ్రహించి ఆహారం ద్వారా ద్రవ్యాన్ని కూడా ఇస్తూ ఉన్నదంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, ఆయన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపినప్పుడు మన పంట ఎండినట్టుగానే కనబడుతుంది. ప్రియులారా, పురుగుతోనే కనబడుతూ ఉన్నది. కానీ దేవుడు ఫలం ఇచ్చేటప్పుడు అది 100 ఫలం ఇచ్చినట్లుగా దేవుడు దీవించే దేవుడు. ప్రియులారా, అందుకే భక్తుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో ఇలాంటి ఫలాన్ని వారు అనుభవించారు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ చక్కని మాట మనతో సెలవిస్తూ ఉన్నాడు. మనకు దేవుడు రాబడి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన భూమి పంటను ఆశీర్వదించి పురుగును, రోగమును కూడా గద్దిస్తాడంట. ప్రియులారా, గద్దించి 100 ఫలాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ శుభదినాన దేవుడు భూమి పంటను ఆశీర్వదించినప్పుడు మన ఇరుగు పొరుగు వారే అసూయపడినంత పంటను దేవుడు మనకిస్తా అంట. ప్రియులారా, అలనాడు ఇస్సాకు పంట వేసినప్పుడు 100 పంట వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు ఆయన మీద అసూయపడినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిస్తీయులే మరలా వచ్చి మీ దేవుడు మీతో ఉన్నాడని, మీకు తోడుగా ఉన్నాడని మాకు అర్థమైంది అని మరలా తిరస్కరించినటువంటి ఇస్సాకు దగ్గరికి మరలా వారు వచ్చినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరితో కూడా దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు నువ్వు నష్టపోయి ఉన్నావేమో, చాలా సంవత్సరాలు అప్పుల్లో కూరుకొని పోయావేమో, పంట రాలేదేమో,
అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు భూమి రాబడి అయినటువంటి ఆహార ద్రవ్యమును నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. దీని వలన నీ కొరతలన్నీ, నీ అప్పులన్నీ, నీ అవసరతలన్నీ దేవుడు తీర్చాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు దేవుడు నీ రాబడిని ఆశీర్వదించాలని, నీ పైరు పంటలను ఆశీర్వదించాలని, నీ వ్యాపారమును ఆశీర్వదించాలని, నీ విద్యాబుద్ధుల్లో, నీ ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, అన్ని విషయంలో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలని నీకు రాబడి దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వాధికారి అట్టి రాబడి చేత దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సమృద్ధిగా నీ పంటను, నీ ఫలమును, నీ రాబడిని నేను ఆశీర్వదించబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నలుగురు దిక్కుల నుండి దేవుని యొక్క సహాయం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ రాబడిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ ఆహారమును, నీ ద్రవ్యమును కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుడు అట్టి ఆశీర్వాదంతో నిన్ను నింపునుగాక. నీ రాబడిని దేవుడు ఆశీర్వదించునుగాక. నీ ఆహారమును ఆశీర్వదించునుగాక. ఆయన శుభముల చేత నిన్ను నింపునుగాక. ఈలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ దీవించబోతున్నాడు ప్రియులారా. ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మనం అందరం పొందుకొని దేవుడు భూమి రాబడిని సమృద్ధిగా మనకి ఇవ్వబోతున్నందుకై దేవదేవుని స్తుతిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మనందరి జీవితాల్లో సర్వాధికారి నెరవేర్చి ఆశీర్వదించునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరిన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మా భూమి పంటను, మా భూమి రాబడిని మీరు ఆశీర్వదించి 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా నా తండ్రి ఫలభరితమైనటువంటి పంటని ఇస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియబిడ్డలందరికీ మీ ఆశీర్వాదం కలుగునుగాక. వారి కొరతలన్నీ తీర్చబడునుగాక. దరిద్రత తోలివేయబడునుగాక. మీ లేఖన భాగములు వారి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించబడునుగాక. వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ తోడు కాపుదల సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. అలాగే వారి వివాహ విషయంలో, సంతాన విషయంలో, జాబ్స్ విషయంలో, ప్రమోషన్ విషయంలో నా తండ్రి సమస్త వ్యాపారాల్లో మీ కనికరము చూపుతున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను. నా యేసురక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.